మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో vedamandir.com. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను, మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి. ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపతి. అంటే అందరి జీవితాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు, ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు ఈ సంవత్సరం? కుంభరాశిలో పుట్టి 18 ఏళ్ల నుంచి 26, 28 ఏళ్ల మధ్యన ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే: సినిమాలు చూడకండి, లవ్ సాంగ్స్ అస్సలు చూడకండి, ప్రేమ పాటలు అస్సలు మనకొద్దు, బ్రేకప్లు అయిపోతాయి. ఈ సంవత్సరం బ్రేకప్లు ఉంటాయి, కన్నీరు ఎక్కువగా ఉంటుంది, ఏడుస్తారు. కానీ అది మంచే. ఆ ఏడుపులో నుంచి మీలో ఉన్న ఒక కొత్త వ్యక్తి బయటకు వస్తాడు, చాలా దానికి రియలైజేషన్ అవుతారు. ఈ సంవత్సరం కుంభరాశి రియలైజేషన్ కుంభరాశి. ఏంటి రియలైజేషన్ ఇయర్. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు, రియలైజ్ అవుతారు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. దిస్ ఈస్ టైమ్ టు రియలైజ్ కుంభరాశి. నిజ రూపాలు బయటపడతాయి. మీ శత్రువు ఎవడో మీకు తెలిసిపోతుంది, ఆ శత్రువు నుంచి దూరంగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే మీ జీవితాలు నాశనం చేస్తున్నారో మీకు తెలిసిపోతాయి. కీలకమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు కుంభరాశి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద యంగ్ కప్పులు, ఫ్రస్ట్రేటెడ్ కప్పులు కోర్టులకు వెళ్తారు, కేసులు పెట్టుకుంటారు, ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం అయితే అంటే అది జరగాల్సిందే. బంగారానికి మెరుగు రావాలంటే అది కొలిమిలో పడాలి. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కొలిమిలో పడతారు, పడాల్సిందే. కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం విద్యాధన యోగం ఉంది. మీ స్కిల్ ఏది ఉంటే దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి, విపరీతమైన డబ్బు వస్తుంది. ధనయోగం అయితే ఉంది, చాలా బాగుంది. మీ పిల్లలు మంచిగా రాణిస్తారు, మీ పిల్లల మూలకంగా మీకు మంచి పేరు వస్తుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. మెయిన్ యంగ్స్టర్సే నేను చెప్పేది. యంగ్స్టర్స్ ప్రేమలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తగ్గించండి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ మీద, ఎడ్యుకేషన్ మీద, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఏది ఆగస్టు వరకు వరలక్ష్మి వ్రతం వచ్చేదాకా నో ఎంటర్టైన్మెంట్, నో డ్యాన్స్, నో సాంగ్స్, నో లిరిక్స్, నో డైలాగ్స్, నో ఎమోషన్స్, నో మూవీస్, నో ఓటీటీస్. నేను చెప్పింది చేయండి. ఓన్లీ బిజినెస్ ఫోకస్, బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్, ఇంతే. ఇంతకు మించి వేరే ఏ ఆలోచన చెయ్యకండి. మీకు తర్వాత బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఓకే, ఎందుకోసం అంటే 5వ ఇంట్లో గురువు ఉంటే గనక నీకు అదృష్టం వైపు వెళ్ళే మార్గాన్ని సృష్టిస్తాడు 5వ ఇంట్లో గురువు. కాబట్టి కుంభరాశికి మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అదృష్ట మార్గం ఏర్పడుతుంది. సో యంగ్స్టర్స్కే చెప్తున్నాను, మిగతాళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందో, ఉన్న వ్యాపారాలు ఏమైనా చేసుకోండి, ధనయోగం అవుతుంది. కానీ మెయిన్ యంగ్స్టర్స్ జీవితం మీద బాగుపడాలనుకునే పిల్లలు యంగ్స్టర్స్కి చెప్తున్నాను. అండ్ మెయిన్గా ఏఐ ట్రేడింగ్ నేర్చుకుంటారు బాయ్, అందరికి చెప్తున్నా. ఏఐ ట్రేడింగ్ నేర్చుకోండి. ఫ్యూచర్ అంతా కూడా ఈ హ్యూమన్ ట్రేడింగ్ ఉండదు, ఇంకా ఏఐ ట్రేడింగ్ చేస్తుంది ఫ్యూచర్ అంతా కూడా. ఏఐ అంత ఏఐ మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. శ్రీమతి.